హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్‌లో నాటుకోడి కూర మా అమ్మమ్మ స్టైల్‌లో ఆవిడ ఎలా చేశారనేది నేను చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపించానండి. ఇక్కడ నేను తీసుకున్న పేస్ట్ వచ్చేసి ఆనియన్, అల్లం, వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ అండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో కర్రీకి కావాల్సినంత ఆయిల్ ఎంత పడుతుందో చూసుకొని అంత వేసుకోవాలండి. వేసుకొని దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసి బాగా ఫ్రై చేయాలండి. అది లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి దానిలోకి టొమాటో యాడ్ చేయాలండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. కలిపిన తర్వాత అందులోకి ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదండీ! ఆనియన్, అల్లం, వెల్లుల్లి కలిపి ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి బాగాన. కలిపిన తర్వాత అందులోకి చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్న ఈ నాటుకోడి ముక్కలనేవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్, కారం వేసుకోవాలండి. వేసుకొని దానిలోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి నేను. నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటది కదండీ! అది ఉడకడానికి కొంచెం టైం పడతది. నెక్స్ట్ దాంట్లోకి వాటర్ కూడా ఎక్కువ పడతదండి. కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నాం కర్రీ దానికి సరిపడా వాటర్ ఏసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి చూసి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత అందులోకి చింతపండు పులుపు వేసుకోవాలండి. చింతపండు పులుపు వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా ఇంకా పులుపు వేయకుండా వాటర్‌తోనే అలా మగ్గించేసుకోవచ్చండి దగ్గరగా. కానీ పులుపు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బావుంటదండి. ఎన్హాన్స్ అవుతది టేస్ట్ అనేది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించాలండి కూరని. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కదా! ఒకసారి మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్‌లో బాగా మగ్గించాలండి. చూడండి రెడీ అయిపోయినట్టే కూర దగ్గర పడిపోయింది కదా! ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ.